సో ఈరోజు 2 రెసిపీస్ అనుకున్నాను. ఒకటి కార్న్ పిజ్జా అండ్ వెజ్ బర్గర్. సో ఈ రెండిటిని చిట్స్‌లో క్లోజ్ చేసేసి విల్ ఆస్క్ మై హస్బెండ్ టు చూస్ అండ్ హీ సెలెక్టెడ్ కార్న్ పిజ్జా. సో లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్. ఒక హాఫ్ కప్ లూక్వార్మ్ వాటర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఈస్ట్ వేసేసుకోవాలి. అండ్ దెన్ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ లిక్విడ్ని అంతా. సో బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒక 15 మినిట్స్ పాటు వదిలేయాలి ఈ లిక్విడ్ని క్లోజ్ చేసేసి. ఆఫ్టర్ 15 మినిట్స్ వీ కెన్ సీ ఈస్ట్ తర్వాత 2 కప్స్ ఆఫ్ మైదా ఫ్లోర్ వేయాలి. బాగా మిక్స్ చేసుకున్నాక సేమ్ చపాతీ పిండి ఎలానో అలా చేసేసుకొని ఒక 3 అవర్స్ పక్కన పెట్టేశాక ఇలా బాగా ఫర్మెంట్ అవుతుంది. ఇప్పుడు బాయిల్ చేసిన టమాటోస్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అండ్ షుగర్ కొంచెం టర్మరిక్ పౌడర్ వేసేసి గ్రైండ్ చేసుకోవాలి థిన్ పేస్ట్లో. అండ్ నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక 1 ఆనియన్ వేసేసి బాగా పింకిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం తర్వాత ఆనియన్స్ మనకి పింకిష్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు ఫైన్గా చాప్ చేసుకున్న గార్లిక్ వేసేసాక ఇప్పుడు మంచిగా కొంచెం ఒక 2 to 3 మినిట్స్ సాటే చేసుకొని కొంచెం గార్లిక్ కూడా బాగా సాటే చేసుకున్నాక మనం ముందుగా చేసుకున్న టమోటా పేస్ట్ని ఇందులో వేసేసి ఇది కూడా ఒక బాగా కొంచెం పేస్ట్ అంతా బాగా బాయిల్ అయ్యే వరకు కొంచెం సాటే చేసుకుందాం. సో కొంచెం కన్సిస్టెన్సీ కూడా కొంచెం థిక్గా వస్తుంది. ఇలా ఒక 5 మినిట్స్ ఇలా బాగా బాయిల్ చేస్తే పేస్ట్ని. తర్వాత కొంచెం ఓరిగానో వేసేసి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఒక 2 to 3 మినిట్స్ బాగా ఇది ఫ్రై చేసుకోవాలి. పిజ్జా సాస్ రెడీ అయిపోతుంది, హోమ్ మేడ్ పిజ్జా సాస్. సో లెట్స్ నౌ ప్రిపేర్ పిజ్జా బేస్. సో పిజ్జా బేస్ని బాగా నేనైతే థిన్గా చేసుకున్నాను, నాకు క్రస్ట్ క్రిస్పీగా ఉంటే ఇష్టం. సో తర్వాత ఇలా ఫోక్తో హోల్స్ పెట్టేసుకొని మనం చేసుకున్న పిజ్జా సాస్ని బాగా స్ప్రెడ్ చేయాలి. సో పిజ్జా సాస్ అమౌంట్ అనేది మీ టేస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే కొంచెం ఎక్కువ పిజ్జా సాసే అప్లై చేస్తున్నాను. సో బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేయాలి పిజ్జా బేస్కి. ఇక్కడ నుంచి ఇంకా ప్రాసెస్ ఈజీనే. సో ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం పైన టాపింగ్స్ వేద్దాం. సో మనం చేసేది కార్న్ పిజ్జా కాబట్టి నేను మెయిన్ ఇంగ్రీడియంట్ కార్న్ని యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం చీజ్ని వేసేద్దాం. సో నేనైతే ఎక్కువ అమౌంట్ చీజ్ని యూజ్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ చీజ్ నెక్స్ట్ టాపింగ్ మనం ఆనియన్స్ని చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ప్లేస్ చేద్దాం పిజ్జా బేస్ మీద. సో నౌ హియర్ కమ్స్ ద హీరో ఇంగ్రీడియంట్ కార్న్. నేను కార్న్లో కూడా కొంచెం సాల్ట్, మిర్చి పౌడర్ అండ్ కొంచెం చాట్ మసాలా వేసి మిక్స్ చేశాను కార్న్లో. అండ్ దెన్ అగైన్ కొంచెం చీజ్ వేయాలి పైన. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవచ్చు. ప్యాన్ తీసుకొని అందులో ఈ పిజ్జా పేస్ట్ని వేసేసి క్లోజ్ చేసేయాలి. లో ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ పెడితే సరిపోతుంది. చీజ్ కూడా స్లోగా మెల్ట్ అవుతుంది. సో 30 మినిట్స్ అయిపోయింది అండ్ ఐ థింక్ అవర్ పిజ్జా ఈజ్ ఆల్మోస్ట్ డన్.
బేస్ కూడా బాగా క్రిస్పీగా అయింది. అండ్ పిజ్జా ఈస్ రెడీ.